జీవిత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో 18,876 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. నిజంగా స్త్రీ శక్తిని, స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇది ఒకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 21 లక్షల ఇల్లును మంజూరు చేయించడం, అందులో దాదాపుగా 10 లక్షల పైచిలుకు ఇల్లులు పూర్తి చేసినాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి ఈ మనిషి పెద్ద మనిషి చేసిన ప్రామిస్ ఏంది? మేనిఫెస్టోలో పెట్టింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాడు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజుకి కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. గృహ నిర్మాణానికి సంబంధించి మేము ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించి అందులో 10 లక్షల ఇల్లులు పూర్తి చేస్తే మిగిలినవేటి ఏదైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ, క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ, వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 4,012 కోట్లు ఇస్తామని, ఖర్చు చేసింది కేవలం 1,500 కోట్లు. 2025-26లో వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు. కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్లో 1,928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019-20, 2020-21, 2021-22 అలా 2023-24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2025-26లో 6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి
రివైజ్డ్ ఎస్టిమేట్లోనే 1928 కోట్లు అని దారుణమైన నెంబర్స్ చూపించిన పరిస్థితి. నెక్స్ట్ స్లైడ్ బామ్మ. కేంద్ర ప్రభుత్వం 1512 రిప్లై ఇచ్చినారు. ఎనెక్షల్ 2 రెఫర్డ్ ఇన్ రిప్లై లోక్సభకి ఇచ్చిన క్వశ్చనర్ నెంబర్ 1768లో 15/12/2024 డిసెంబర్ 12న ఇచ్చిన రిప్లై ఆంధ్రప్రదేశ్లో హౌసెస్ శాంక్షన్డ్ ఈ 5 సంవత్సరాల పీరియడ్కి సంబంధించి డ్యూరింగ్ ద లాస్ట్ 5 years PMAYU కింద వాళ్ళు ఇచ్చినది. ఆంధ్రప్రదేశ్కు 21,37,028 ఇళ్ళు శాంక్షన్ చేస్తే హౌసెస్ కంప్లీటెడ్ 10,02,729 ఇళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయని కూడా వాళ్ళు లెక్కలు చూపిస్తూ ఇచ్చిన డేటా. మేము ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం పరితపించి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విచిత్రం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అని అంటే, పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో ఒకసారి ఆ గ్రాఫ్ చూపించమా, నాబార్డు ప్రజెంట్ చేసిన అది మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంలో ఇలా పొదుపు సంఘాలకు ఇచ్చే క్రెడిట్ లింకేజ్ ఇలా పెరుగుతూ పోతే 23-24 వచ్చేసరికి చివరి ఏడాదికి వచ్చేసరికి 49,626 కోట్లకు పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు, బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు 49,626 కోట్లకు పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గుతూ ఏకంగా 2025-26 ఈ 10 నెలలకు సంబంధించి 2025-26కు సంబంధించి అప్ టు 31/12/2025 అంటే అప్ టు డిసెంబర్ దాకా చూసుకుంటే 30,000కు పడిపోయింది. దాని ముందు సంవత్సరం పూర్తి ఇయర్ తీసుకుంటే 24-25కి 41,000. మా పాయంలో 23-24లో 49,626 కోట్ల నుంచి తగ్గుతూ పోతున్నారు. పొదుపు సంఘాల పరపతి వారికి రుణాలు ఇచ్చే విషయంలో, బ్యాంకు రుణాలు ఇచ్చే విషయం తగ్గుతూ పోతా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రెండింటిలో కూడా నాడు నేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరును మేము తీసుకొచ్చి పెడితే, అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో దాన్ని ఉరివేసినాడు. మొదటి విడతలో మేము 15,713 స్కూళ్ళల్లో నాడు నేడు పనులు చేసాం. రెండో విడతలో 22,312 స్కూళ్ళల్లో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. మా హయాంలో 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీళ్ళ హయాంలో 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా అని.
ఇదే వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఐబీ, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రే బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు, నాడు నేడు అన్నీ ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల, కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, అది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి. తొమ్మిది 900 మంది పిల్లలు సిక్ అయినారు, ఫెలిల్. 50 మంది ఎంతమంది పిల్లలు చనిపోయినారు? ఆ నెంబర్లు కూడా తీయండి నెక్స్ట్ ప్రజెంటేషన్లో కనీసం. నేను కూడా కేజీహెచ్కి పోయి పలకరించిన. ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతా ఉన్నారు. వైద్య రంగాన్ని చూస్తే వీళ్ళ బడ్జెట్, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 330 కోట్ల రూపాయలు అవుతుంది. 2 ఏళ్ళు 24 నెలలు వీళ్ళ లెక్కల ప్రకారమే, డిపార్ట్మెంటల్ లెక్కల ప్రకారమే, ఇచ్చిన లెక్కల ప్రకారమే 4000 కోట్లు అవసరం. 2024-25 మొదటి సంవత్సరం 4000 కోట్లు, 2025-26 మళ్ళీ 4000 కోట్లు. 8000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనంటే, ఒక సంవత్సరం 2024-25లో 2259 కోట్లు, 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీళ్ళు చెప్పేది 3000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ నమ్మేదానికి లేదు. వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 2600 కోట్ల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 8000 కోట్లకు గాను 2024-25లో 2259 కోట్లు, 2025-26లో 2600 కోట్లు లెక్కేసుకుంటే పెండింగ్ అమౌంట్ 3141 కోటి. ఆరోగ్యశ్రీకి ఈ 2 సంవత్సరాలలోనే ఇంకా 3150 కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ నెట్వర్క్ హాస్పిటల్కు. ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్ 2026-27లో 4000 కోట్లు అవసరం. అంటే 4000 కోట్లు ప్లస్ 3150 కోట్లు, 7200 కోట్లు అవసరం ఆరోగ్యశ్రీ నడపడానికి ఈ సంవత్సరం. మరి వీళ్ళ బడ్జెట్ ఎంత? వీళ్ళ బడ్జెట్ ఎంత? 4000 ప్రతిసారి పెడుతున్నారా? ఖర్చు చేసేసరికి ఆ సంవత్సరము 2200, 2300 దాటడం. సో ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ బతకాలనా లేదా, పేదవాడు బతకాలనా లేదా అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. అధికారంలోకి రాగానే ఆ మేనిఫెస్టో చూపించుమా. ఉద్యోగులకు సంబంధించి అధికారంలోకి రాగానే అయ్యారన్నారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. 3 బడ్జెట్లు పెట్టినారు. ఇంతవరకు కనీసం 1 పైసా జీతాలు పెరగల. చివరకు 1 పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరగకపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి
మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ను కూడా నియమిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేసినారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా కొత్త చైర్మన్ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెంచి పెట్టారు. 2 ఏళ్ళగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. నాలుగు డిఏలు పెండింగ్. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ళ నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది పోయి తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడ. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్డ్ లీవ్స్ ఎల్టీసీ ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు. By and large, this is budget. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన బడ్జెట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంత అబద్ధాలుగా ఇంత మోసాలుగా ఈ స్థాయిలో బడ్జెట్ అనేది కనిపిస్తూ ఉంది. So everybody wants about Indapur. అందరూ హెరిటేజ్ ఉంది. చూసి మన దగ్గర ఏమన్నా, నా దగ్గర ఇక్కడే నీ దగ్గర ఏమైనా రీసెర్చ్ మెటీరియల్ ఏమైనా మన ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్స్కి ఇచ్చింటారు కదా, రీసెర్చ్ మెటీరియల్ ఏమంటే తీసుకోండి. మీ అందరి కోరిక మేరకు అవి కూడా ఆన్సర్ చేస్తాం. 1 నిమిషం ఆగితే వాళ్ళు తీసుకొస్తారు డేటా కూడా. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అది బడ్జెట్ మీద మాట్లాడడం కోసమే, వేరే టాపిక్ లేకపోలా. మీరు అడుగుతూ ఉన్నారు కదా, దాన్ని కూడా మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. మీ దగ్గర
దాని కంప్యూటర్లో కూడా దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమం కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆడ ప్రజెంటేషన్ చూపించవచ్చు. రెడీనా? ఇవి ఈరోజు బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. మ్యానుఫ్యాక్చరింగ్గా the moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence focus manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is